అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతో ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, 2024 సంవత్సరం మరి ఏప్రిల్ నెల 25వ తారీఖు బేస్తవారము. ఈరోజు మనం దేవుని యొక్క కృపావార్తను విందాం రండి. దేవుని యొక్క కృపావార్తను చూసినట్లయితే పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబూరులను వాయింతువు, సంబరంపడు వారి నాట్యములో కలిసెదవు. ప్రియులారా, ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్త చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మాట ఏంటంటే 4వ వచనంలో, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబూరులు వాయింతువు, సంబరపడు వారి నాట్యములతో కలిసెదవు. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త ఏంటంటే, నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబూరులు వాయింతువు, సంబరపడు వారి నాట్యములతో కలిసెదవు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ రాయబడుతున్న మాటను మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట కట్టబడతావు అని రాయబడుతూ వచ్చింది. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఎప్పుడు ఆయన కట్టిస్తాడు, ఎవరిని కట్టిస్తాడు అని అంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఇశ్రాయేల్ని కట్టిస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడు కట్టిస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు కట్టిస్తాడు, ఎందుకంటే దీని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనంలో, తన కార్యం ముగించు వరకు, తన హృదయ ఆలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్య దినంలో మీరు ఈ సంగతులను గ్రహింతురు. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత్య దినంలో మీరు ఈ సంగతిని గ్రహింతురు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అయితే దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఆయన ఎప్పుడు కట్టిస్తాడంటే అంత్య దినాల్లో దేవుని కార్యాలన్నీ ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి కట్టించబడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏం కట్టిస్తాడు అని అంటే, అంత్య దినములోపు ఏం కట్టిస్తాడు అని అంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి మాటను చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలమును కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును, అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథార్థ ప్రకారముగా నివాసులు గలదగును. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, క్షమించండి, గలదగును. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది అంటే, నేను దాన్ని కట్టిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఇక మీదటి నిన్ను కట్టింతును అన్నాడు. ప్రభు ఏం కట్టిస్తున్నాడు? లేదంటే దేవుని ప్రజల్ని, దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క ప్రజల్ని ఎప్పుడు కట్టిస్తాడు, ఎలా కట్టిస్తున్నాడు అంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను ఇప్పుడు చదివినాము. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో, నివాస స్థలములను ఏం కట్టిస్తున్నాడంటే నివాస స్థలంలో ఏం చేస్తున్నాడంటే ఇక్కడ రాయబడిన మాట కరుణించి. ఎప్పుడైతే నివాస స్థలాన్ని కరుణిస్తున్నాడో అప్పుడు తిరిగి కట్టించేవాడు ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నివాస స్థలమైన పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మన నివాస స్థలమైన పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని దేవుడు కరుణిస్తున్నాడు. ఎప్పుడైతే మన నివాస స్థలాలు పాడైపోతున్నాయో, అంటే మనం నివసించే స్థలాలు కానీ, మనం నివసిస్తున్న జీవించే జీవితం కానీ, మనం నివసిస్తున్న క్రైస్తవ జీవితం కానీ, లేదా మనం నివసిస్తున్నటువంటి మన ఇల్లు కానీ ఎప్పుడైతే సమస్తం కూడా పాడైపోతున్నాయో, ఆ పాడైపోయిన వాటిని బట్టి దేవుని ఉగ్రత రాకుండా దేవుడు మన నివాస స్థలాన్ని కనికరిస్తున్నాడు, అంటే మనల్ని కూడా కనికరిస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని ద్వారా కనికరించబడతామో అప్పుడు తిరిగి కట్టబడతాం. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్టు ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం రాబడుతూ వచ్చింది, గుడారము ఏం చేస్తున్నాడు, గుడారమును చెరలో నుండి తప్పింతును. అంటే రాయబడిన రెండో మాట ఏంటంటే, గుడారమును చెరలో నుండి తప్పిస్తాను అన్నాడు. అంటే ఏ చెరలో అయితే మనుషులు ఉన్నారు, ఏ చెరలో అయితే ప్రజలుంటూ వస్తున్నారు, ఏ చెరలో అయితే మన గృహాలు ఉంటూ వచ్చినాయో వాటి నుండి ప్రభు తప్పించినప్పుడు మనం తిరిగి కడతాడు. ప్రియులారా, ఇక్కడ నోవాహు యొక్క జీవితాన్ని చూసినట్టయితే అనేక పర్యాలు మనం చూస్తూ వస్తున్నాం. వారి జీవితంలో కట్టబడిన ఆనోకు కానీ నోవాహు కానీ కట్టబడిన అనుభవం ఉంది. మరొక వ్యక్తి ఉన్నాడు, ఎవరంటే లోతు యొక్క జీవితాన్ని చూసినట్టయితే సరైన విధంగా కట్టబడిన అనుభవం లేదు. దేవుడు తన గుడారము తీసి విడిపించి, తన గుడారము మరి సొదొమలో ఉన్నటువంటి తన గుడారమును విడిపించి దేవుడు మరలా కట్టాలని ఇష్టపడ్డాడు. కానీ కానీ లోతు కట్టించుకోలేకపోతే వచ్చాడు దేవుని ద్వారా. ఎందుకంటే తన గుడారాన్ని తాను కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అయ్యా, దేవుడేం పారిపోమన్నప్పుడు ఆయన ఏమంటాడు, ఇదిగో ఈ ప్రాంతంలో చిన్న ఊరింది, దాంట్లో నేను ప్రవేశిస్తానంటే తన గుడారాన్ని తాను కట్టుకుంటున్నాడు. దేవుడు కట్టేటటువంటి అధికారం దేవునికి ఇవ్వాల. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా చూడండి,
తమకు నచ్చిన రాజుని, తమకు మనసుకు వచ్చిన రాజుని వాళ్ళు ఏర్పరచుకుంటూ వచ్చారు. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఆ రాజు యొక్క విషయంలో వాళ్ళు కూడా బాధించబడేవారు, బాధ నొందిన వారు ఉంటూ వచ్చారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ప్రియులారా, దేవుడు మనల్ని తిరిగి కట్టాలంటే, మనల్ని కానీ మన కుటుంబాల సంఘాన్ని కానీ మందిరం కానీ తిరిగి కట్టాలంటే మొట్టమొదటిగా మన నివాస స్థలం కనికరించబడాలి, కరుణించబడాలి. రెండోదిగా ఆయన మనల్ని తిరిగి కట్టాలంటే, రెండోదిగా మన గుడారమును చెరలో నుండి తప్పించాలి. ఎప్పుడైతే ఆయన తప్పిస్తాడో అప్పుడు మనం తిరిగి కడతాడు. ఒకటి, మనల్ని కరుణించినప్పుడు, మన నివాస స్థలం కరుణించినప్పుడు తిరిగి కడుతున్నాడు. రెండు, మనం చెరలో నుంచి విడిపించిన తర్వాత మనం తిరిగి కడుతున్నాడు. మూడవదిగా చూస్తున్నట్టయితే రండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ రాయబడిన మూడో మాట ఏంటంటే, ప్రియులారా, దాని కొండ మీద కట్టబడును. ఏమరాబడుతుంది? దాని కొండ మీద కట్టబడు. ఎప్పుడైతే కొండ మీద ఆ పట్టణం కట్టబడుతుందో, దాన్ని కొండ మీద కట్టబడును అంటే ఒక పట్టణంలాగా మనం ఎప్పుడైతే ఒక పట్టణంలాగా కట్టబడతామో, ఎక్కడ కట్టబడాలా? కొండ మీద. కొండ మీదకు వచ్చినప్పుడు మనం కట్టబడతాం. ఆ కొండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పానీయం చేసినటువంటి బండ ఎవరు? బండలో నుంచే అవి నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లు ఏ బండలో నుండి వచ్చినాయి? క్రీస్తు అనే బండలో నుండి. ఏ బండలో నుంచి పానీయం చేశారో మన పితరులు, ఏ బండ మీద అయితే పునాది వేయబడుతూ వచ్చారో ఆ బండ మీదకి మనం వచ్చినప్పుడు తిరిగి మనం కట్టబడతాం. మనం ఒక పట్టణంగా కట్టబడుతూ వస్తాం, ఒక ప్రజలుగా, సమూహంగా, దేవుని బిడ్డలుగా కట్టబడుతూ వస్తాం. ఎప్పుడు కట్టబడతాం అంటే ప్రభువులోకి వచ్చినప్పుడు, క్రీస్తులోకి పూర్తిగా వచ్చినప్పుడు, లోకం నుండి పూర్తిగా ఏరిపోయి లోకంతో సంబంధం లేకుండా పూర్తిగా 100% క్రీస్తులోకి వచ్చినప్పుడు మనం కట్టబడతాము. ఇది మూడో మాట. మనం ఎప్పుడు కట్టబడతామంటే, ప్రియులారా, మొదటిగా మన నివాస స్థలం మనం దేవుని ద్వారా కరుణించబడినప్పుడు కట్టబడతాం. రెండు, చెరలో నుంచి విడుదల పొందినప్పుడు కట్టబడతాం. మూడవదిగా చూసినట్టయితే దేవుని పట్టణం కంటే క్రీస్తులోకి, కొండ మీద కంటే క్రీస్తులోకి వచ్చినప్పుడు, క్రీస్తు అనే బండపైన, క్రీస్తు అనే కొండపైకి మనం వచ్చినప్పుడు కట్టబడతాం. నాలుగవదిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలోనే యథార్థ ప్రకారముగా, ఇప్పుడు యథార్థ ప్రకారముగా మరి నగరియు చివరిలో చదువుతుంది చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చివరిలో, దాని కొండ మీద కట్టబడును, నగరియు యథార్థ ప్రకారముగా నివాసులు గలదగును. అంటే నివాస స్థలం యథార్థ అంటే ఒకప్పుడు ఎలా ఉన్నామో యథాస్థితిగా, అంటే యథాప్రకారంగా, అంటే ఏదైతే ఒకప్పుడు ఉన్నామో యథాప్రకారంగా నివాస స్థలంలో నివసించే వరకు మనం ఉంటామంట. ఎప్పుడు నివసించే వరకు ఉంటాం? మనం యథాస్థితికి రావాలంటే మనం ఒక నగరంగా చేయబడాలి. అంటే ఒక నగరంగా, ఒక క్రీస్తులోనే ఒక విధానంలో మనం చేయబడాలి. అంటే ఒక సంఘముగా చేయబడాలి. ఎప్పుడైతే మనం సంఘముగా చేయబడతామో, ఎప్పుడైతే సంఘముగా మనం సమకూర్చబడతామో అప్పుడు మనం కట్టబడతాం. ఈరోజు మనం కట్టబడకపోవడం కారణం ఏంటి? సంఘంలో అందరూ ఉంటారు, సేవకులు ఉంటారు, పెద్దలు ఉంటారు, బాధ్యత కలిగిన వాళ్ళు, విశ్వాసులు, సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచర్, యవనస్తులు, వృద్ధులు అందరూ ఉంటాం. కానీ ఎవరి మనస్తత్వం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళే, ఎవరికి వాళ్ళు నాది జరగాలి, నేను చెప్పింది వెళ్ళాలి, నేను చెప్పింది వినాలనుకుంటాం. ఎవరు చెప్పింది ఎవరు వినాలా? దేవుని వాక్యం చెప్పింది విశ్వాసులు వినాలి, దేవుని వాక్యం చెప్పింది దేవుని బిడ్డలు వినాలి, దేవుని వాక్యం చెప్పింది దేవుని యొక్క దాసులు వింటూ రావాలి. ఎప్పుడైతే దేవుడు చెప్పే మాటలు వింటామో, దేవుని చెప్పే మాటలు మనం విన్నప్పుడు ఒకటిగా కట్టబడతాం. ఈరోజు సంఘాలు కాదు, సంఘము కానీ మందిరాలు కానీ ఎందుకు ఒకటిగా కట్టబడలేకపోతున్నాయి? ఎందుకు రెండుగా విభజించబడుతున్నాయి? మూడుగా ఎందుకు విభజించబడతాయి? అవసరమైతే 10గా కూడా ఎందుకు విభజించబడుతున్నాయి అంటే ఒకటైన అనుభవం లేదు, ఒకటిగా కట్టబడిన అనుభవం లేదు. ఎప్పుడైతే మనం ఒకటిగా చేయబడతామో, ఎప్పుడైతే ఒకటిగా చేయబడటానికి వస్తామో అప్పుడు ఖచ్చితంగా తిరిగి కట్టబడతాయి. మందిరం కట్టబడిద్ది, సంఘం కట్టబడిద్ది, అందరు విశ్వాసులు కూడా ఆత్మీయంగా కట్టబడతారు. ఎప్పుడు ఒకటైన తీర్మానం, అంటే మనము అన్నది వదిలిపెట్టాలి, నేను అనేది విడిచిపెట్టాలి. నేను చెప్పిందే చేయట్లేదు, నేను చెప్పింది జరిగిస్తలేదు, సంఘంలో మందిరంలో నేను చెప్పింది చేయట్లేదు, నేను చెప్పిన దాని ప్రకారం జీవిస్తలే, నేను చెప్పింది నెరవేర్చట్లేదన్న మనస్తత్వం ఎప్పుడైతే మనలోకి వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా మనం కట్టబడలేం. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మరొక మాట, నాలుగవదిగా మన యథాస్థితిగా మన నివాస స్థలం కట్టబడాలంటే మనం ఒకటిగా చేయబడి ఉండాలి. ఒకటిగా చేయబడితే మన నివాస స్థలం కట్టబడతాయి. ఇది 4. ఐదవదిగా చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం, వారి కుమారులను మునుపటి వలె నుందురు, వారు సమాజం నా ఎదుట స్థాపించబడును. ఏమని రాబడుతూ వచ్చింది? వారి సమాజం నా ఎదుట స్థాపించబడును, వారిని బాధపరచు
వారిని బాధపరచు వారి నిందను వారి బాధపరచు వారి అందరినీ శిక్షించేదను. వారిని బాధపరచు వారందరినీ శిక్షించేదను. ప్రియులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మనం ఎప్పుడు కట్టబడతామంటే ఇక్కడ ఉన్న 5వ మాట, సమాజముగా ఆయన ఎదుట స్థాపించబడినప్పుడు. అంటే ఒక్క స్థితిలో ఆయన ఎదుట సమాజంగా సంఘముగా మనం అందరం చేయబడినప్పుడు ఆయన మనల్ని అన్ని విధాలా కడుతూ వస్తాడు. అన్ని విధాలా అంటే సమాజంగా కూడుకోవాలి. సమాజంగా అంటే వ్యతిరేకంగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, కొరాహు వ్యతిరేకంగా ఉంటూ వచ్చాడు సమాజానికి, దేవుని ప్రజలకి, దేవునికి, సమాజానికి వ్యతిరేకంగా ఉంటారు. ఏమైంది? నష్టపోతూ వచ్చాడు. మన క్రైస్తవ జీవితం ఏంటంటే సమాజంగా మనం కూడాలి, కానీ వ్యతిరేకమైన జీవితం ఉండకూడదు. వ్యతిరేకమైన జీవితాన్ని తొలగించి సమాజంగా కూడుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు ఏమవుతుందంటే కట్టబడతాము, ఆ దేవుని ఆశీర్వాదం పొందుతాం. ఈరోజు మనం కట్టబడాలి. తిరిగి నేను మరలా కట్టిస్తానంటున్నాడు. తిరిగి మరలా నేను దాన్ని కట్టిస్తానంటున్నాడు. తిరిగి మరలా ఆయన కట్టించాలంటే 1 మన నివాస స్థలం మనం కరుణించబడాలి. 2 మనం చెరలో నుంచి విడుదల పొందాలి. 3 మనము కొండ మీద అంటే క్రీస్తులోకి రావాలి. 4 యథాస్థితిగా అంటే ఒకటిగా చేయబడాలి సంఘంగా. 5 సమాజంగా ఉండాలి, అంటే వేరైన జీవితం ఉండకూడదు. ఎప్పుడైతే ఈ 5 అంతల అనుభవం ఉంటుందో దేవుడు మనల్ని కడతాడు. ప్రభు మనల్ని కట్టేవాడుగా ఉన్నాడు. కట్టి తన కృపలో, తన మహిమలో, నిత్యత్వంలో కూడా స్థిరమైన విధానంలో అంటాడు కదా, మనం కట్టినటువంటి దేవాలయం పడగొడతానన్నాడు, 3 దినాల్లో కడతానన్నాడు. కానీ ఆయన కట్టే దేవాలయం ఎప్పటికీ పడిపోదు. అట్లు స్టాండర్డ్ కలిగిన దేవాలయంగా మనం కట్టబడినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా. ఈ ఉదయకాలం పరగమించినంతనే ప్రభు యొక్క కృపావర్తనం విన్నాం. మనం దేవుని యొక్క దేవాలయంగా, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా, విశ్వాసంగా, దేవుని బిడ్డలుగా, దేనికి మనం పడిపోకుండా మనలో బలం తొలగించుకుని విశ్వాసీతులు కట్టబడినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవందనాలు, విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ ఫలింపజేసి మా జీవితంలో ఏదైతే బలహీనతలు ఉండే వాటిని మీరు క్షమించి సరిచేయమని దేవా, మేము మంచి విధానంలో ఆత్మీయంగా కూడా కట్టబడినట్లు, సంఘంగా, ప్రజలుగా, దాసులుగా కట్టబడినట్లు సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి చక్కగా ఆత్మీయమైన మందిరంగా ప్రభువులు క్రీస్తును మనం కట్టబడినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.